పాఠశాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తొలగించాలని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రత్యేక అధికారి బాలెడ్డి తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ప్రత్యేక అధికారి బాలెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పాఠశాల తనిఖీలో భాగంగా పలు రికార్డులను పరిశీలించి కూరగాయలు, వంట సామాగ్రి, స్టోర్ రూమ్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించడం జరుగుతుందని, మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని, పాఠశాల ఆవరణలో పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి బాలెడ్డితో పాటు ప్రిన్సిపల్ గీత, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడికి కేజీబీ హాస్టల్ రావడం జరిగింది. ఈరోజు కేజీబీ స్కూల్ ఉన్నటువంటిది లోపల ఉన్నటువంటి వసతి గృహం కానీ, మన కిచెన్స్ కానీ, అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్టాఫ్తో కూడా మాట్లాడడం జరిగింది. ఏ విధంగా వంట చేస్తూ, పరిశుభ్రత ఏ విధంగా మెయింటైన్ చేస్తారు, విద్య ఏ విధంగా బోధిస్తున్నారని దాని పట్ల వాళ్ళతోటి నేను మాట్లాడడం జరిగింది. అన్నీ వాళ్ళ కులంకుషంగా మనం వివరించడం జరిగింది. ఏదైనా తప్పు ఉంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని పై అధికారులకు తెలియజేస్తామని తెలియజేయండి. అదేవిధంగా చుట్టూ ఉన్న పరిసరాల పరిశుభ్రత గురించి కూడా చూడడం జరిగింది. చుట్టూ చాలా మొక్కలు ఉండడం జరిగింది. దానివల్ల మనము ప్రిన్సిపాల్ గారికి ఆదేశించడం జరిగింది. ఇమీడియట్గా ఆ చెట్లన్నీ కూడా నీట్గా చేపించేసి, ఏవి మనకు వర్షాకాలం వస్తుంది కాబట్టి పాము రాకుండా, విష ఏవి రాకుండా చూసుకోవాలని వాళ్ళకు సూచించడం జరిగింది.